ప్రకృతి మాత మానవులపైన కోపం తెచ్చుకుని తన క్రూరమైన రూపాన్ని చూపినప్పుడు భూమిపైన ఉన్న అత్యంత అందమైన ప్రదేశం కూడా ఒక నరకంలాగా మారుతుంది. ఈ రోజు మనం ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ అయిన అలాంటి వీడియో క్లిప్స్ ను చూద్దాం. వీటిలో చాలా వరకు ప్రకృతి యొక్క ఉగ్ర రూపం కనిపిస్తుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ అలాగే మీలో ఎంతమందికి ఈత కొట్టడం వచ్చో కమెంట్ చేసి చెప్పండి. మే 2023లో కెన్యాలో వరదలు వచ్చినప్పుడు ఒక టీం హెలికాప్టర్ లో వచ్చి ఈ ట్యాంకర్ డ్రైవర్ ను ఎంత కష్టపడి రక్షించారో ఈ క్లిప్ లో చూడండి. నిజంగా ఈ టీం కి హెడ్స్ అప్ చెప్పాల్సిందే. ఏప్రిల్ 2024లో తైవాన్ లో సంభవించిన భూకంపం గురించి మీరందరూ తప్పకుండా వినే ఉంటారు. అదే సమయంలో పర్వతాల మధ్య కారు నడుపుతున్న ఈ వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ ఒక టన్నెల్ దగ్గరకు రాగానే కొద్ది క్షణాల్లోనే పక్కన ఉన్న పర్వతాలపై నుంచి పెద్ద పెద్ద రాళ్లు ఇలా కిందకు దొర్లుకుంటూ పడిపోయేసరికి ఆ టన్నెల్ దగ్గరే ఆగిపోయి తన ప్రాణాలని కాపాడుకున్నాడు. జూలై 2021లో హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నార్లో ల్యాండ్ స్లైడ్ కారణంగా పర్వతంపై నుంచి రాళ్లు కిందకు రావడం ప్రారంభించాయి. ఫ్రెండ్స్, ప్రకృతి విసిరిన ఈ రాళ్ల శక్తిని చూడండి. ఒక్క రాయి దెబ్బకి మనుషులు కట్టిన చాలా బలమైన ఈ స్టీల్ బ్రిడ్జ్ కూడా తునాతునకలైపోయింది. 2014లో తైవాన్ లో ఒక ఘోరమైన టోర్నడో వచ్చి ఇలా విధ్వంసం సృష్టించింది. 2023లో ఒక పెద్ద రాయి నేరుగా హవాయిలోని ఒక ఇంటిలోకి దూసుకువెళ్ళింది. అయితే అదృష్టవశాత్తు ఎవరూ గాయపడలేదు. ఈ రాయి ఆ కారును ఢీకొట్టి ఈ కుటుంబం యొక్క ఇంటిలోకి దూసుకువెళ్ళింది. ఆ రాయి ఇప్పటికీ ఇంటి లోపలే ఉంది. మనిషి ఎంత ఖర్చు పెట్టి తనకు కావలసినంత బలమైన సేఫ్టీ రేటింగ్ తో ఉన్న వెహికల్ ని తీసుకున్నా సరే ప్రకృతి చేసే విధ్వంసం ముందు అది జుజుబీ. వరదలు వచ్చే సమయంలో నేపాల్ చాలా ప్రమాదాలను ఎదుర్కొంటూ ఉంటుంది అని మీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ చూడండి, వరద దాటికి వంతెన ఎలా కొట్టుమిట్టాడుతూ ఉందో. నేపాల్లోని లలిత్పూర్ లో రికార్డ్ చేసిన ఈ క్లిప్ లో ఒక గ్యాస్ తో నిండిన ట్యాంకర్ వరదలో ఇలా కొట్టుకుపోయింది. ఇక దాని నుంచి లీక్ అయిన గ్యాస్ మొత్తం ఆ ప్రాంతమంతటా వ్యాపించింది. అదృష్టవశాత్తు అందులో నుంచి లీక్ అయిన గ్యాస్ వల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఒక భయంకరమైన పిడుగుపాటుకు ఈ చెట్టు ఒక పేక మెడలాగా ఎలా కూలిపోయిందో ఇక్కడ చూడొచ్చు. జూలై 2024లో చైనాలోని హుబే ప్రావిన్స్ కౌటీలో కొండ చర్యలు ఇంత విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ ల్యాండ్ స్లైడ్ వల్ల దాదాపు 1.2 కిలోమీటర్ల మేర రోడ్డు ధ్వంసమైంది. 2021లో రష్యాలోని పోర్ట్ కు వచ్చిన ఒక కార్గో షిప్ ను చూసేందుకు చాలా మంది జనం గుమిగూడారు. ఎందుకంటే ఆ షిప్ అంతా రాయిలాగా దట్టమైన మంచు కప్పేసింది. దాంట్లో ఉన్న కార్లు కూడా ఎలా మంచుతో నిండిపోయాయో ఈ క్లిప్ చూస్తే మీకే అర్థమవుతుంది. నిజానికి ఈ షిప్ జపాన్ నుంచి రష్యాకు వచ్చింది. వచ్చే దారిలో చలి చాలా భయంకరంగా ఉందట. దానివల్ల ఆ షిప్ ను తాకిన ప్రతి సముద్రపు అలా గడ్డకట్టడాన్ని వాళ్ళు ప్రత్యక్షంగా చూశారు. 2018లో అమెరికాలోని ఒక వేర్ హౌస్ లో పార్క్ చేసిన 400 వెహికల్స్ యొక్క అద్దాలు ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల పగిలిపోయాయి. ఇక్కడ పార్క్ చేసిన 400 వెహికల్స్ లో కేవలం 3-4 వెహికల్స్ మాత్రమే సురక్షితంగా ఉన్నాయి. నిజంగా ఇక్కడ మీరు ఈ క్లిప్ లో చూస్తున్న ఈ టోర్నడో చేసే విధ్వంసానికి అక్కడ ఉన్న బోట్లు ఎలా ఎగిరిపోతున్నాయో చూడండి. కొండ మీద నుంచి రాళ్లు కింద పడటం మీరు చాలా సార్లే చూసే ఉంటారు. కానీ మొత్తం కొండ మీ ఎదురుగా పడితే ఎలా ఉంటుంది? తైవాన్ లోని కీలంగ్ లో రోడ్డుపై వెళ్తున్న వారికి అకస్మాత్తుగా కొన్ని రాళ్లు పడుతున్న శబ్దం వినిపించిన వెంటనే ఇలాంటి భయంకరమైన దృశ్యం కనిపించింది. 2018 న్యూజెర్సీలో వచ్చిన వరదల వల్ల ఒక వీధిలో పార్క్ చేసిన కార్లు ఇలా కొట్టుకుపోవడం ప్రారంభించాయి. 2015 నేపాల్లో సంభవించిన భయంకరమైన భూకంపం వల్ల వీధుల్లోని ప్రజలు ఎంత భయాందోళనకు గురయ్యారో ఈ క్లిప్ లో చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ భూకంపం తర్వాత కాఠ్మండు రోడ్లపై ఇలాంటి పెద్ద పెద్ద బీటలు కనిపించాయి. అగ్నిపర్వతం దగ్గర ఫోటోలు తీయడానికి వెళ్లిన ఈ వ్యక్తి తన కెమెరాను సెట్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా అగ్నిపర్వతం విస్ఫోటనమయ్యి భారీ పేలుడు సంభవించింది. దీంతో అతను షాక్ తో అలాగే చూస్తూ ఉండిపోయాడు. అదృష్టవశాత్తు అతనికి ఏమీ అవ్వలేదు.
2018లో మనాలిలో సంభవించిన భయంకరమైన వరదల సమయంలో రికార్డ్ అయిన క్లిప్ లో మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక భారీ బస్సును కూడా నీళ్లు ఎలా లాక్కెళ్లిపోతున్నాయో అని. బస్సులో వచ్చిన టూరిస్టులు ముందుగానే ఆ బస్సును ఖాళీ చేశారు కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఫ్రెండ్స్, ఇక్కడ జపాన్ లోని అటామీలో రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్న ఈ డ్రైవర్ తన ఎదురుగా బురద మట్టి ఇలా జారుతూ రావడం చూసి యూటర్న్ తీసుకుని కారును తిప్పాడు. కానీ ఆ డ్రైవర్ చాలా లక్కీ. ఎందుకంటే అతను కారు తిప్పి వెళ్ళగానే ఎంత బురద మట్టి ఒక్కసారిగా వచ్చి పడిందో చూడండి. దీన్నే మడ్ స్లైడ్ అంటారు. ఇక్కడ ఈ భయంకరమైన టోర్నడో ఈ బిల్డింగ్ ని ఎలా నామరూపాలు లేకుండా చేసిందో ఈ క్లిప్ చూస్తే మీకే అర్థమవుతుంది. 2023లో ఇంగ్లాండ్ లోని బీచ్ ని చూడ్డానికి వచ్చిన టూరిస్టుల ముందే ఇంత పెద్ద భారీ రాయి కూలిపోవడంతో వారు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరికీ ఏమీ జరగలేదు. నిజంగా ఈ కారులో వచ్చే అతని ధైర్యానికి హ్యాట్స్ అప్ చెప్పాల్సిందే. వీళ్ళు తీసిన ఈ వీడియోస్ వల్ల వర్షాకాలం ఎంత అందంగా ఉంటుందో అంతే భయాన్ని కూడా కలిగిస్తుందని తెలుస్తోంది. 2021లో అమెరికాలోని ముస్సోరీలో వరదలు వచ్చినప్పుడు కొన్ని క్షణాల్లోనే ఒక ఇల్లు ఇలా నిండుకుండలాగా నిండిపోయింది. మే 2024లో తమిళనాడులోని ఒక వాటర్ ఫాల్స్ లో నీరు అకస్మాత్తుగా ఇలా ఉప్పొంగింది. కొన్ని సెకండ్లలోనే అక్కడ సిచ్యువేషన్ దారుణంగా మారిపోయింది. దాన్ని చూసి ఎంజాయ్ చేయడానికి వచ్చిన టూరిస్టులకు బ్రతికి బట్ట కడితే చాలు అనే సిచ్యువేషన్ ఏర్పడింది. ప్రకృతి మీకు వెనుక నుంచి ఒక దెబ్బ గట్టిగా ఇవ్వాలనుకుంటే ఇలాగే ఇస్తుందేమో. అమెరికాలోని ఓ వ్యక్తి తనకు దగ్గరగా వచ్చిన ఒక టోర్నడోని ఇలా వీడియో తీస్తాడు. అలాగే ఆ టోర్నడో వల్ల తన ఇంటి సిచ్యువేషన్ ఎలా మారిందో కూడా చూపించాడు. సీ వ్యూ ఉన్న హౌసెస్ ఎంత అందంగా ఉంటాయో సముద్రంలో తుఫానులు వచ్చినప్పుడు అంతే భయంకరంగా కనిపిస్తాయి. ఈ మహిళ వర్షాకాలంలో చల్లటి గాలిని ఆస్వాదించడానికి బయలుదేరింది. కానీ ప్రకృతికి ఆమె బయటకు రావడం బహుశా ఇష్టం లేదనుకుంటా. 2023లో నేపాల్లోని లోయల్ని చూడ్డానికి వెళ్లిన టూరిస్టులు అక్కడ కొండ చర్యలు విరిగిపడటంతో ఒక్కసారిగా కంగుతున్నారు. ఆ పర్వతంపై నుంచి పెద్ద పెద్ద రాళ్లు పడక ముందే అక్కడ నిలబడి ఉన్న ప్రజలందరినీ సురక్షితమైన ప్లేస్ కి పంపించడానికి కొంత సమయం దొరకడం నిజంగా వారి అదృష్టం. ఫ్రెండ్స్, ప్రకృతి స్వయంగా టపాసులు కాలిస్తే ఇంత అందంగా ఉంటుందా? అగ్నిపర్వతంపై పిడుగు పడితే ఇంతే అద్భుతంగా ఉంటుంది. ఈ క్లిప్లలో మీరు బ్రెజిల్లో వచ్చిన అత్యంత దారుణమైన వరదను చూస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ల్యాండ్ స్లైడ్ జరిగిన సమయంలో ఒక భవనం మొత్తం ఇలా కుప్పకొలిపోయింది. అదృష్టం ఏమిటంటే ఆ బిల్డింగ్స్ లో ముందే కొన్ని కదలికలు రావడం చూసి లోపల ఉన్న వాళ్ళనంతా అప్పటికే బయటకు పంపించేశారు. ఈ కారులో వెళ్లే మనుషులు నిజంగా చాలా లక్కీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సీన్ లో పూర్తిగా ఎడారిలాగా కనిపిస్తున్న ఈ ప్లేస్ లోకి అకస్మాత్తుగా చేపలు ఈ విధంగా వస్తున్నాయేంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇలాంటి వింతను చూసి నమ్మడమే కష్టం. అయితే ఈ దృశ్యం నిజానికి సెప్టెంబర్ 2022లో పాకిస్తాన్ ఎడారిలో కనిపించింది. పాకిస్తాన్ లో వచ్చిన వరదల సమయంలో నదులు పొంగి నీరు ఎడారి వైపు వెళ్లడం ప్రారంభించాయి. సరిగ్గా ఆ సమయంలోనే ఈ చేపలు నీటితో పాటు కొట్టుకొచ్చి వేరే లోతైన నీటి కోసం వెతుకుతూ ఇలా వస్తున్నాయి. వర్షాకాలంలో వీలైనంత వరకు బయటకు వెళ్ళొద్దు అని మనకు పేరెంట్స్ ఇందుకే చెప్తుంటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీలో ఎంతమందికి స్విమ్మింగ్ వచ్చో కమెంట్ చేసి చెప్పండి.